హాయ్ అండి. ఈరోజు మనమైతే ఊరు వెళ్తున్నామండి. ఊరంటే ఏదో ఇతర రాష్ట్రాలు కాదండో, ఏలూరే. ఏలూరు హాస్టల్ దగ్గరికి వెళ్ళి చూసొద్దామని బయలుదేరామండి. మధ్యలో జీవి మాల్ కనిపించిందండో. మరి జీవి మాల్ని చూసిన తర్వాత అందులోకి వెళ్ళకోకుండా అసలు ఆడవాళ్ళు అయ్యుండి ఆగటం కష్టం కదండి. అందుకనే ఒకసారి చూసి పలకరించేస్తాను అని మా ఆయన గారిని అయితే అడుగుతున్నాను. ఆయన కుదరదు అన్నారు కానీ మీరు వెళ్ళిపోండి నేనైతే షాప్లోకి వెళ్తానని చెప్పేసి వస్తా ఉంటే ఇంకేం చేస్తారు, నా వెనకాల వీడియో తీసుకుంటూ వస్తున్నారు. అదిగోండి జ్యువెలరీ చూద్దామని అయితే వెళ్ళాను నేను. అంటే రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అండి, గోల్డ్ కాదు. నా ఎదుర్కొంటూ ఓ బొమ్మ అయితే వెల్కమ్ చెప్తుంది. అయినా నేను ఆమెను ఏం పట్టించుకోలేదు. ఈయన వస్తున్నారా లేదా వద్దన్నారు కదా అని నేను ఇంకా చూసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఒక ఆవిడైతే మంచి స్టిల్ ఇచ్చి కెమెరాకి మంచి ఫోజ్ అయితే ఇస్తున్నారండి. సరే ఆవిడ పట్టించుకోలేదుగా, ఈవిడ పక్కన నుంచుందా, లేకపోతే ఈవిడన్నా ఫీల్ అయిపోద్దేమో అని చెప్పేసి ఆవిడ పక్కన అయితే నుంచున్నాను. ఇదిగోండి వచ్చి చోలీ అయితే చూశాను. చోలీ గాజులు అస్సలు సేమ్ గోల్డేనండి. ఎంత బాగున్నాయో, రేట్లు కూడా అంతే ఉన్నాయండు. బాబాయ్ మనకు వద్దులే, మనం కొనలేమో అనుకొని కిందకి దిగి అయితే ఏయో చిన్న షాపింగ్ అయితే చేశానండి. ఈ షాపింగ్ చేసుకొని ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్దాం వచ్చేయండి. వేరే దగ్గర కంటే ఎక్కడికి అనుకుంటున్నారా, ఇదిగోండి విజయ మెస్. మరి ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళం విజయ మెస్ చూడకపోతే ఎలాగండి. లోపలికైతే వచ్చేసాం. ఇదిగోండి చుట్టూతా చూసారా, ఈ చివరి 2 టేబుల్ మాత్రమే ఖాళీగా ఉన్నాయండి. కొంచెం చీకటిగా ఉంది, వీడియో తీసుకుంటే ఇబ్బంది అయినా. ఇదిగోండి డెకరేషన్ అయితే మీకు కనిపిస్తానే ఉంది. బాగుంది కదండి, పర్వాలేదు, నీట్గానే ఉంది. ఆర్డర్ అయితే ఇచ్చామండి. ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాను నేను. ఆకలి అయితే ఫుల్గా వేస్తుందండి, ఎందుకంటే అప్పటికే 2:30 అయితే అయిపోతుంది మనకి. ఆర్డర్కి టైం అయితే అయినట్టుంది. ప్లేట్లు అయితే తీసుకొచ్చి ఇచ్చారండి. నేను వాటినేమో టిష్యూతో రుద్దేస్తున్నాను. ఈయనేమో ఎన్నిసార్లు రుద్దుతావమ్మా అంటున్నారు. ఎలాగోలాగా మన ఫుడ్ అయితే వచ్చిందండి. నేనేం తీసుకున్నానంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నానండి. 10 ముక్కలు అయితే వచ్చాయండి. వాళ్ళు చూసారా ఎలా వేస్తున్నారో కరెక్ట్గా. సగానికి స్పూన్ పెట్టి నాకు 5 పీసులు వేశారు, ఆయనకి 5 పీసులు వేశారు. రైస్ కూడా చెరుకో సగం కరెక్ట్గా పెట్టేశారండి. ఇంక నేను ఊరుకొని ఉండలేక నిమ్మకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే పంచేస్తున్నాను, వాటాలు వేసేస్తున్నానండి, ఎవరి వాటా వాళ్ళకి అన్నట్టు. ఇప్పుడు దీన్ని అయితే తినే టైం వచ్చేసిందండి, తినేద్దాం. మీరు కామెంట్ చేయండి, మీకు ఫ్రై పీస్ బిర్యానీ ఇష్టమా, దమ్ బిర్యానీ ఇష్టమా, ప్రాన్స్ బిర్యానీ ఇష్టమా. మా ఆయన గారికి అయితే ప్రాన్స్ బిర్యానీ ఇష్టం అండి. కాకపోతే మనతో వస్తే ఆయన ఇష్టాలేం సాగవండు. నాకు ఫ్రై పీస్ బిర్యానీ అంటేనే ఇష్టం. నేను అదే ఆర్డర్ పెట్టుకున్నాను. మీకు ఏం కావాలితే అది తీసుకోండి అన్నాను. ఆయన అయితే అడ్జస్ట్ అయిపోయారు. నువ్వు తినలేవు, నువ్వు తినగలిగితే అప్పుడు వేరేది ఏదైనా తీసుకుంటాలే అన్నారు. నేనైతే చాలదేమో అనుకున్నాను, కానీ ఆ రైసు ఆ ముక్కలు అవే సరిపోయాయండి మాకు. ఏమో మళ్ళీ ఫీల్ అవుతారేమో అడగకపోతే అని ప్రాన్స్ బిర్యానీ ఒకటి తీసుకోండి అని అడిగాను. వద్దులే అమ్మా ఇదే తినలేకపోయాను, నాకు ఇంకా వద్దు, నీకు కావాలితే చెప్తానన్నారు. నాకు సరిపోయిందండి. డ్రింక్ అలా తాక్కుంటూ ఆ పీసులు కొరుక్కొని తినుకుంటూ ఆ మధ్య మధ్యలో ఉల్లిపాయ తీసుకొని నములుకుంటూ బాగుందండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా విజయమెస్కే? వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఇదిగోండి చుట్టూతా ఫుల్ అయితే అయిపోయింది. వాళ్ళని తీస్తుంటే వాళ్ళేమో చేతులు అడ్డు పెట్టేసుకుంటున్నారు. సరే ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెడతామని చెప్పేసి మానేసి మా వెనకాల ఉన్న డెకరేషన్ మాత్రమే చూపిస్తున్నామండి. ఎందుకండి ఇలా అయితే తినేస్తున్నాను నేను. తినటానికే కదండి వెళ్ళింది, ఎందుకు సిగ్గుపడతాం. నేను ఇంటి దగ్గర ఎలా తింటానో అలాగే తినేస్తున్నానండి. అయిపోయిందండి మా భోజనం. బిల్లు అయితే కట్టేస్తున్నారండి మా ఆయన గారు. బిల్లు అయితే 2 డ్రింక్ ఫ్రై పీస్ బిర్యానీ అండి, 2 డ్రింకులు కలిపి 310 రూపాయలు అయిందండి కాస్ట్. రేట్ ఎక్కువ అంటారా పర్వాలేదంటారా కామెంట్ చేయండి. మాకైతే అదే రేట్ ఎక్కువండు. జీవి మాల్లో ఏం షాపింగ్ చేశానా అనుకుంటున్నారా, ఇదిగోండి నా షాపింగ్. ఎందుకమ్మా బాబు కచ్చీపులు చూపిస్తున్నావు మాకు అనుకుంటున్నారా, లేదండు, మిమ్మల్ని బోర్ కొట్టించనండి. వేరే షాపింగ్ కూడా ఉంది, దీన్ని చూడండి, ముందు చూపిస్తాను. ఇదిగోండి
ఈ 6 కచ్చీపులు వచ్చేసి మనకి 80 రూపాయలు అయితే పడినాయండి. ఎలా ఉంది చెప్పండి. మా ఆయన గారికి ఏమీ కొనిపెట్టలేదు అంటున్నారని కచ్చీపులు మీకేనండి అంటే, లేదులే అబద్ధాలు చెప్పక్కర్లేదు, నాకైతే వైట్ కచ్చీపులు తీసుకుంటా, ఇవి కూడా మీకేలే, మీరే వాడేసుకోండి అంటున్నారండి. మాకేనని ఆయన క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ పక్కన పెట్టేద్దాం. టటడాయ్! అసలైన షాపింగ్ అండు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న షాపింగ్ వచ్చేసింది. ఇదిగోండి. ఏంటి ఎండాకాలం వెళ్ళిపోయాక ఈ అమ్మాయి కాటన్ చీరలు తెచ్చింది అనుకుంటున్నారా? లేదండి, కాటన్ చీరలు కట్టుకునే వాళ్ళకి ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఏదైనా ఒకటే కదండి. మా అమ్మగారు అయితే ఎప్పటి నుంచో తెచ్చిపెట్టమ్మా అంటున్నారు, నేనైతే తేవట్లేదండి. ఎట్టకేలకు ఇవాళ అయితే కుదిరేది. ఇదిగోండి చీర వచ్చేసి చూడండి, బార్డర్ అయితే ఇది వచ్చిందని బ్లౌజ్ ఇచ్చారండి. ఇది ఎలా ఉంది కామెంట్ చేయండి. మనం పౌట్ చెంగు కూడా చూద్దాము. ఇదిగోండి ఇలా అయితే పౌట్ చెంగు ఇచ్చారండి. పళ్ళు అయితే బాగుంది కదండి, ఈ చీరకి పళ్ళు సూపర్ ఉంది. నాకైతే నచ్చింది, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇదిగోండి ఇదేదో బ్రాండ్ అంట, నాకైతే అంత ఇంగ్లీష్ అయితే రాదులేండి, ఎందుకంటే మనం ఏలుముద్ర కదండి, అలాగే ఉంటది. రేట్ వచ్చేసి 699 అండి. ఇదిగోండి చూడండి, ఇది పక్కన పెట్టేద్దామండి, ఇంకోటి ఓపెన్ చేసేద్దాం. ఇదిగోండి ఈ చీరకైతే బార్డర్ ఇలా ఇచ్చాడండి, బ్లౌజ్ ఏమో ఇది ఇచ్చాడండి. రెండు ఒకే కలర్ అమ్మా తల్లి అంటున్నారా? కాదండు, చాలా డిఫరెంట్ ఉంది కలరు. మరి చీర కోసం బ్లౌజ్ సేమ్ అయినా తప్పదు కదా. ఇదిగోండి చీర అంతా ఇలా ఇచ్చాడు, కొత్త డిజైన్ అంట అండి, నాకైతే కాటన్ చీరల గురించి పెద్దగా తెలియదు. ఇదిగోండి పళ్ళు అయితే ఇలా ఇచ్చాడు, మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇది కూడా మరి ఇదేం బ్రాండ్ మనకు తెలిసి సాదులేండి, ఏదో సంతకం పెడితే కోడికెలికినట్టు కెలకాలి. ఈ ఇంగ్లీష్ అంతా చదివే ఆడలేండి, మీరే చదువుకోండి. ఇదిగోండి రేట్ వచ్చేసి 650 రూపాయలు అయితే పడిందండి మనకి. ఇంత ఉంటుందో ఉండదో కామెంట్ చేయండి. కానీ క్వాలిటీ వచ్చేసి చీర చాలా స్మూత్గా అయితే ఉందండి, నాకు నచ్చింది. ఇదిగోండి ఇంకోటి చూద్దాం. ఇదిగోండి ఇదేమో మీనా ప్రింటింగ్ అంటండి, మనకి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చిందండి, మీరు చూడొచ్చు. బ్లౌజ్ కూడా సేమ్ ఇదే ఇచ్చాడు. ఇదిగోండి పళ్ళు చూద్దామండి. ఇదిగోండి పళ్ళు, పళ్ళు బాగా వచ్చిందండి. బ్లౌజ్ పళ్ళు సేమ్ వర్క్ అండి, చీర కూడా అంతా అదే వర్క్ వచ్చిందండి. ఇదిగోండి మీరు చూడొచ్చు, ఇదిగోండి సేమ్ కదండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.